మీ జీవితం ఒక ప్రయాణం అనుకుంటే ఆ ప్రయాణంలో మీరు డ్రైవర్ సీట్లో ఉన్నారా? లేక ప్యాసింజర్ సీట్లో కూర్చొని కారు ఎటు వెళ్తుందో తెలియక కంగారు పడుతున్నారా? మీరు ఎప్పుడైనా గమనించారా? మీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని ఎమోషనల్ ప్యాటర్న్స్ పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని పుస్తకాలు చదివినా కోపం రాకూడదు అనుకున్న చోట కోపం వస్తుంది. బద్ధకాన్ని వదిలించుకోవాలి అనుకున్న చోట నిద్ర వస్తుంది. సక్సెస్ వచ్చినా లోపల ప్రశాంతత ఉండదు. కష్టపడి పనిచేసినా సరైన రిజల్ట్ రాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనసు నిలకడగా ఉండదు. ఎందుకు? ఎందుకంటే మనల్ని నడిపిస్తున్న ప్రకృతి గుణాల గురించి తెలుసుకోవటం లేదు. ఈరోజు మనం మనలోని ఆ రహస్య ఆపరేటింగ్ సిస్టమ్ అంటే త్రిగుణాల గురించి, వాటిని అధిగమించి గుణాతీత స్థితికి ఎలా వెళ్ళాలో చర్చించుకోబోతున్నాం. గుణత్రయ విభాగ యోగంలోని ఈ 3 శ్లోకాలు మీ లైఫ్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఇది మీ స్వధర్మ పాడ్కాస్ట్, వేర్ యాన్షియంట్ విజ్డమ్ మీట్స్ రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనందరికీ ఒక పెద్ద భ్రమ ఉంది. నేనే చేస్తున్నాను, ఐ ఆమ్ ద డూయర్ అని. ఒక విద్యార్థి అనుకుంటాడు, నేను చదవలేకపోతున్నాను. ఒక ఎంప్లాయీ అనుకుంటాడు, నేను ఒత్తిడిలో ఉన్నాను, స్ట్రెస్ బాగా ఉంది. ఒక సాధకుడు అనుకుంటాడు, నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని. కానీ సత్యం ఏంటంటే అక్కడ పనిచేస్తున్నది మీరు కాదు, మీలో ఉన్న సత్వ, రజో, తమో గుణాలు. ఈరోజు మనం చర్చించబోయే 19, 20, 21 శ్లోకాలు మనకు ఈ త్రిగుణాల బానిసత్వం నుండి విడుదలని ప్రసాదిస్తాయి. ముందుగా 19వ శ్లోకాన్ని చూద్దాం. నాణ్యం గుణేభ్యః కర్తారై యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నా అన్యం, ఇతరమైనది ఏదీ లేదు. గుణేభ్యః, ఈ 3 గుణాల కంటే, కర్తారం, కర్త, డూయర్, చేసేవాడు, యదా, ఎప్పుడైతే, ద్రష్ట, చూసేవాడు, సాక్షి, అనుపశ్యతి, స్పష్టంగా గమనిస్తాడో, గుణేభ్యశ్చ పరం వేత్తి, గుణాలకు అతీతమైన దానిని తెలుసుకుంటాడో, అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో, మద్భావం, నా స్వరూపాన్ని, దైవత్వాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని, స అధిగచ్చతి, అతడు పొందుతాడు. ఈ శ్లోకం మనకు సాక్షి భావాన్ని పరిచయం చేస్తుంది. మీరు కోపం కాదు, మీరు ఆందోళన కాదు, మీరు వీటిని గమనిస్తున్నటువంటి ద్రష్ట, అబ్జర్వర్. కిరణ్ అనే విద్యార్థి చదవాలని కూర్చున్నప్పుడు సోషల్ మీడియా చూడాలనిపిస్తుంది. వెంటనే గిల్ట్తో నేను చాలా బద్ధకస్తుడిని అని తను తాను తిట్టుకుంటాడు. ఈ జ్ఞానం ఉన్న, అంటే త్రిగుణాల యొక్క జ్ఞానం ఉన్న కిరణ్ ఇప్పుడు ఏమంటాడంటే, నాలో తమోగుణం పెరుగుతోంది, అది ఫోన్ వైపు లాగుతుంది, నేను దాన్ని గమనిస్తున్నాను. ఎప్పుడైతే ఆ బద్ధకాన్ని తన నుండి వేరు చేసి చూశాడో ఆ గిల్ట్ పోతుంది. గమనించిన మరుక్షణం ఆ గుణం యొక్క శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల కిరణ్ తన చదువుపై త్వరగా ఫోకస్ చేయగలుగుతాడు. ఇప్పుడు 21వ శ్లోకాన్ని వినండి. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవా జన్మ మృత్యుజరా దుఃఖైర్విముక్తో మృతమశ్నుతే. గుణానేతాన్, ఈ 3 గుణాలను, అతీత్య, దాటి లేదా అధిగమించి, త్రీన్ అంటే 3, దేహి, దేహంలో ఉన్న ఆత్మ, దేహ సముద్భవాన్, దేహానికి మూలమైన, జన్మ మృత్యు జరా దుఃఖై, పుట్టుక, మరణం, ముసలితనం మొదలైన దుఃఖాల నుండి, విముక్త, విముక్తి పొంది, అమృతత్వాన్ని, అమరత్వాన్ని, అశ్నుతే, పొందుతాడు. సత్వగుణం కూడా ఒక బంగారు గొలుసు లాంటిది. అది నిచ్చెన లాంటిది. పై అంతస్తుకు వెళ్ళిన తర్వాత ఆ నిచ్చెన్ని వదిలేయాలి. గుణాలని దాటినప్పుడే అసలైన ఫ్రీడమ్, అసలైన స్వేచ్ఛ. ఒక మేనేజర్ తన టీం పర్ఫార్మెన్స్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడు. ఇది రజోగుణ ప్రభావం. అతను సత్వగుణంలోకి మారి ప్రశాంతంగా ప్లాన్ చేయటం నేర్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన గుణాతీత స్థితిని అర్థం చేసుకుంటాడో
అతను తన కర్తవ్యాన్ని అత్యంత గొప్పగా చేస్తాడు. కానీ ప్రమోషన్ వచ్చినా లేదా ప్రాజెక్టు ఫెయిల్ అయినా అతని లోపల ఉన్న ప్రశాంతత చెదరదు. అతను అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉంటాడు. ఇదే పనిలో అమృతత్వాన్ని వెతకటం అంటే. ఇప్పుడు 21వ శ్లోకాన్ని వినండి. కైర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథంచైతాన్ త్రీన్ గుణానతివర్తతే. కైర్లింగై ఏ గుర్తుల ద్వారా, ఏ లక్షణాల ద్వారా, త్రీన్ గుణానైతాన్ ఈ 3 గుణాలను, అతీత భవతి దాటినవాడు లేదా అధిగమించినవాడు అవుతాడు, ప్రభో ఓ ప్రభు, కిం ఆచార అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, కథంచ ఏ విధంగా, ఏతాన్ త్రీన్ గుణాన్ ఈ 3 గుణాలను అతివర్తతే అధిగమిస్తాడు. అర్జునుడు ఇక్కడ మనందరి తరఫున అడుగుతున్నాడు, కృష్ణ ఈ గుణాతీతుడు ఎలా ఉంటాడు, అతని జీవన శైలి ఏంటి? ఇది కేవలం పండితులకు మాత్రమే కాదు, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి అవసరమైన ప్రశ్న. ఒక సాధకుడు ధ్యానం నేర్చుకుంటున్నాడు. కూర్చోగానే వేల ఆలోచనలు వస్తున్నాయి. అతను చాలా కోపంగా, నిరాశగా ఫీల్ అవుతాడు, నాకు ధ్యానం అవ్వదు అని. కానీ ఈ శ్లోకాన్ని విన్నాక అతను గమనిస్తాడు, ఆలోచనలు రావడం రజోగుణ ప్రవృత్తి, నిద్ర రావడం తమోగుణం. నేను వీటికి సాక్షిని మాత్రమే. ఎప్పుడైతే ఆలోచనలతో యుద్ధం చేయడం మానేసి వాటిని గమనించడం మొదలు పెడతాడో అప్పుడు అతనిలో గుణాతీత స్థితి యొక్క బీజం పడుతుంది. అతడు శాంతిని వెతకడు, అతనే శాంతిగా మారిపోతాడు. గత కొద్ది నిమిషాల ఈ ప్రయాణంలో మనం నేర్చుకున్నది మన నిత్య జీవితంలోకి ఎలా తీసుకురావాలి. మొదటిది లేబులింగ్ ద్వారా. మీకు కోపం వస్తే నాకు కోపం వచ్చింది అనకండి, నాలో రజోగుణం యాక్టివ్గా ఉంది అని అనండి. ఇది మీ గమనాన్ని మారుస్తుంది. రెండవది అబ్జర్వేషన్. మీ ఆలోచనలను ఒక మేఘంలాగా గమనించండి. మేఘం వస్తుంది, పోతుంది, ఆకాశం మాత్రం అలాగే ఉంటుంది. మూడవది సాక్ష్యం. మీరు పనులు చేస్తున్నప్పుడు కూడా నా ఇంద్రియాలు, గుణాలు పని చేస్తున్నాయి, నేను వీటిని చూస్తున్నాను అనే సాక్షి భావాన్ని పెంచుకోండి. మిత్రులారా, గుణాతీత స్థితి అంటే పనులు మానేయడం కాదు, అన్ని పనులు చేస్తూనే లోపల అటాచ్మెంట్ లేకుండా ఉండటం. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ లక్షణాలను మనం వచ్చే ఎపిసోడ్లో మరింత వివరంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రకృతి గుణాల ఆటకు బందీలు కాదు, మీరు వీటికి అతీతులైన ఆత్మస్వరూపులు. అది తెలుసుకోవటమే మీ స్వధర్మం. ఈ ఎపిసోడ్ మీకు డీప్ ఇన్సైట్స్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీ తోటి విద్యార్థులకు, సహోద్యోగులకు మరియు ఆధ్యాత్మిక మిత్రులకు ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.